ఆ! మాయా, మాయా. అబ్బా చెప్పే, ఇంట్లోనే ఉన్నాను. అది కాదు మాయా. మరి ఏంటంటే అందరూ పండక్కి బోనాలు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నారు. మరి మనమేంటి ఇంట్లోనే ఇంకా అలా రెడీ అవుతూ ఉన్నాము. మరి ఉమ్, నువ్వు బయలుదేరవేంటి? భలేదానివే. నువ్వు వెళ్ళిన తర్వాత నేను రానా నీ వెనకన ఎప్పుడు వస్తుంటాయి కదా గుడికేటి, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తానే. మరి ఆ పువ్వులు, ఆ కొబ్బరికాయలు, పసుపు కుంకాలన్నీ తెచ్చుకోవాలి కదా మావా. చెప్పే అవసరం లేదు, నేను ముందే రెడీ చేసి పెట్టాను, నీదే ఆలస్యం. మరి మావా, మావా మరి ఏంటంటే ఏంటంటే ఆ, ఆ, మరి నాకు ఒకటి తక్కువయింది. ఏమిటబ్బో. మరి నాకు పువ్వులు కనిపించట్లేదు, తేలేనట్టున్నావు, ఆ, తెచ్చేస్తావేటి? సరే ఇంక చూడు, ఆ సంచిలోనే ఎక్కడో ఉంటాయి పువ్వులు తేపడం ఏంటి పూజకి వెళ్ళేటప్పుడు. అలా కాదు మామ. పూజ కంటే విడి పువ్వులు సరిపోతాయి. తల్లో పెట్టుకోవాలంటే మూరలు కావాలి కదా. ఆ, నా నాకు చూస్తే ఒక మూర కాదు, కనీసం 4, 5 మూరలైనా కావాలి ఆ, మావా. అగో ఆ బజార్లో నా మూరలే 50 రూపాయలు మూర అంటున్నారు. ఎక్కడికి వెళ్తే తెమ్మంటావు? ఇటు పూజకి అంటావు, అటు పువ్వులు అంటావు. ఆలోచించి మరోసారి. సరే మావా, అలాగే. నువ్వు ఏ చెప్పినా ఇలాగే చేస్తావు, ఏది వినవు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతానైతే నేను. ఆ ఒక్క పనికి మాత్రం చేయకే తల్లి. సరే మావా, మరి తెస్తావా? తప్పకుండా.